రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వినిపిస్తా ఉన్నాయి తెలంగాణ భవన్ వద్ద. ఇక్కడ మొత్తానికి కూడా పెద్ద స్థాయిలో ఇక్కడ ఒకసారి వినొచ్చు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ, అదేవిధంగా కొండలరెడ్డి అంటూ, తిరుపతి రెడ్డి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద స్థాయిలో బారాసకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కూడా ఒక్కొక్కరు చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు సామల హేమ ఉన్నారు. సామల హేమ కార్పొరేటర్, అదేవిధంగా చాలా మంది మాజీ కార్పొరేటర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఒక్కసారి పెద్ద ఎత్తున అయితే నినాదాలు వినిపిస్తా ఉన్నాయి. ఒక్కసారి అక్కడ చూసుకోవచ్చు మీడియాతో పాటు అందరు కూడా మాట్లాడుతున్నటువంటి వైనం కనిపిస్తా ఉన్నది. మరి అదే విధంగా ఇంతసేపు కూడా పోలీసుల మధ్య, అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య ఒక వాగ్వాదం అయితే చోటు చేసుకున్నది. ఇక్కడ కేసీఆర్ ని అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం బగ్గుమంటది అనే విధంగా పెద్ద స్థాయిలో ఒకటి చేస్తున్నటువంటి విషయం. అయితే ఇక ఒకసారి అక్కడ మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి గారు ఉంటున్నారు. బొబ్బా నవతారెడ్డి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరితో కూడా ఒకసారి అయితే ఒకసారి ఎలా చూడొచ్చమ్మా కేసీఆర్ గారు విచారణ చేస్తున్నారని తెలంగాణ భవన్లో మేము ఉంటే కూడా శాంతియుతంగా చేసుకుంటుండే కూడా ఈ పోలీసులు అరాచకం చేసి లేడీస్ అని చూడకుండా చీరలు గుంజడము, కొంగులు గుంజడము, అద్దాలు వాచ్లు వలగడము అరాచకంగా పోలీసులు స్టార్ట్ చేశారు. ఇది దొంగల రేవంత్ రెడ్డి ఈ దొంగ పాలన చేసుకుంటూ అరాచకమైన పాలన చేసి మా భవన్ లో శాంతియుతంగా చేసుకుంటుంటే కూడా వాళ్ళని లాక్కొని పోయి వ్యాన్లలో తీసుకొని పోతుండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆయనకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి మేము అంటున్నాం. భవన్ లో మీరు చూసినట్టయితే మార్కెటింగ్ అక్కడ ఉంది. మమ్మల్ని మేము శాంతియుతంగా లోపల ఉన్న వాళ్ళని కూడా లాక్కొని వచ్చిరంటే లేడీ పోలీసులకు కూడా మరి వాళ్ళు ఏం డ్యూటీ చేస్తారో, పోలీసుల డ్యూటీ చేస్తారో, రౌడీ డ్యూటీ చేస్తారో మాకు అర్థం అవుతలేదు. మీరు చూస్తున్నారు కదా, ఈ వాచ్ వలిగింది, ఈ చేతులు గిచ్చడం, ఈ కొంగులు తీయడం, కొంగులు బట్టి గుంజడము. అంటే శాంతియుతంగా కూడా మేము చేసుకోవడానికి అర్హత లేకుండా వాళ్ళు ఒక పోలీసులు వ్యవస్థ మొత్తం రౌడీ వ్యవస్థగా మార్చిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కేసీఆర్ గారి మీద ఏ మాటలు మాట్లాడినప్పటికీ ఆకాశం మీద ఉంచితే ముఖం మీద పడ్డట్టు దొంగ పాలన చేసే దొంగ రేవంత్ రెడ్డి పోలీసులను కూడా రౌడీగా మార్చిన రౌడీలో డ్యూటీ చేస్తారు పోలీసులు అని చెప్పి చెప్పక తప్పడం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు లోపల మేము శాంతియుతంగా చేసుకుంటున్నాం. లోపల మన గేటు లోపల ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మార్కెటింగ్ అక్కడ ఉంది, ఇగో తాడు ఇక్కడ ఉంది. మేమైతే ఇప్పుడు మేము తీసుకొచ్చిన తాడు కాదు కదా, తాడు వేసుకొని ఆల్రెడీ లోపలికి వెళ్ళి పట్టుకొచ్చేసి బీఆర్ఎస్ కార్యకర్తలని, బీఆర్ఎస్ లీడర్లని కొట్టుకుంటూ పిల్లలని తీసుకొని పోయారు. అసలు ఏం జరుగుతుంది, మాకు లోపల ఉన్నా కూడా లోపలికి వచ్చి ఎందుకు తీసుకుపోతున్నారు అన్నందుకు వాచ్ వలగడం జరిగింది, కొంగులు బట్టి గుంజడము. ఇదంతా ఒక రౌడీ యుద్ధం చేసేసారు పోలీసులు తెలంగాణ భవన్ మీద. జస్ట్ సాక్షిగానే కేసీఆర్ ని విచారణకు పిలిచారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దీన్ని అగ్గిరాజేసే విధంగా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడితే ఎలా చూడొచ్చు దీన్ని? మీరు చూసినట్టయితే మీరు మీడియా మిత్రులకు మేము రిక్వెస్ట్ తోటి చెప్తున్నాం, ఈ తాడు ఎక్కడుంది, భవన్ కు గేట్ దగ్గర ఉంది. మేమైతే తీసుకొచ్చి పెట్టింది కాదు. మీరు అటు చూపించినట్టయితే మన మార్కెటింగ్ ఎక్కడ ఉన్నాయి, రోడ్డు మేము దాటిలేము కదా. ఇక్కడ ఉన్నప్పటికి కూడా వాళ్ళు లాగడం వల్ల వాచి అద్దాలు పలగడము, ఇక మట్టెలు ఊడిపోయినాయి, కొంగులు బట్టి గుంజడము ఈ అరాచకంగా వేసేసి మిగతా వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళని మొత్తం లోపలికి తీసుకుపోయేసిర్రు. మీరు చూసినట్టయితే ఇటు మార్కెటింగ్ సెక్షన్ మేము దాటినామా, మార్కెటింగ్ దాటలేదు కదా. దీన్ని మీరేమంటారు? నిరసనలు తెలపడానికి కారణం ఏంటి అంటున్నారు? నిరసన కేసీఆర్ గారి విచారణ చేస్తుంటే కేసీఆర్ గారి శాంతియుతంగా మీరు మంచి చెడు మన పార్టీకి సంబంధించి మేము బీఆర్ఎస్ భవన్ లోనే శాంతియుతంగా కూర్చున్న వాళ్ళ దగ్గరికి వచ్చేసి పోలీసులు అరాచకంగా బయటకు లాక్కొచ్చేసి బీఆర్ఎస్ భవన్ల నుంచి వెళ్ళి మినిమం 20-30 మందిని తీసుకొని పోవడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఎలా ఈ ప్రభుత్వ పాలన మీద ఈ కేసీఆర్ గారికి విజిట్ నోటీసులు అంటించడం మీద ఎలా చూడొచ్చు, ఈ విచారణ ఎలా చూడొచ్చు? వాళ్ళు దొంగలు 50 లక్షల రూపాయలతోటి దొరికిన నోట్ల దొంగలు వాళ్ళు, సీట్ కవర్లు తెచ్చుకున్న దొంగలు వాళ్ళు. కేసీఆర్ గారు ప్రాంతం కోసం పెట్టింది, ఇది పదవుల కోసం పుట్టిన పార్టీ కాదు. సంపన్న వర్ణాలను కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు శాంతియుతంగా పాలన చేసిన కేసీఆర్ గారిని విచారణ చేస్తున్నారు.
విచారణ చేసేది ఎందుకంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లు దీన్ని డైవర్ట్ చేయడానికి కోసము ఆయన ఎంజాయ్ చేస్తూ ఈ దొంగలని అందరినీ మాకు పోలీసులని రౌడీలుగా మార్చి అన్యాయంగా మేము శాంతియుతంగా చేసుకోకుండా చేస్తున్నారు అన్నట్టు. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతార్ రెడ్డి గారు ఉన్నారు. బొబ్బా నవతార్ రెడ్డి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారిగా మొత్తానికి కూడా పోలీసులు అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా జరిగినటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో వాగ్వాదం కూడా చాలా పెద్ద స్థాయికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. దారి తీసినటువంటి పరిస్థితి కూడా ఒకసారిగా మరొకసారి సైలెంట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకసారి బగ్గుమన్నటువంటి పరిస్థితి. అక్కడ మా చీరలు లాగారంటూ కూడా తర్వాత బాధ్యులు బలైనటువంటి తర్వాత కొంతమంది స్లోగోల్పినటువంటి విషయం ఇవన్నీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఒకసారి చూడొచ్చు.